From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాల ముఠా కుట్టురెట్టయింది. భీమారం మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు నిందితుల నుంచి భారీగా విత్తనాల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సంబంధించి మొత్తం 6గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో 2 నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకోగా పరారీలో ఉన్న మరో 4 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల వద్ద నుంచి సుమారు 2 లక్షల రూపాయల విలువ గల 101 కిలోల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా ప్రభుత్వ నిషేధిత నకిలీ విత్తనాలను అమ్మినా, రవాణా చేసినా లేదా కొనుగోలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తొలకరి సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులు ఎవరూ కూడా దళారులను నమ్మి ఇలాంటి నకిలీ పత్తి విత్తనాలను కొని మోసపోవద్దని, కేవలం గుర్తింపు పొందిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. చావలి వెంకటేశ్వర లిఫ్ట్లో ఉన్నట్టుగా సమాచారం మీద అగ్రికల్చర్ ఆఫీసర్స్ సుధాకర్, తర్వాత రాజేందర్, తన సిబ్బంది మల్లయ్య, తర్వాత మిగతా సిబ్బంది ఈ వెంకటేశ్వర ఇంటిని సెర్చ్ చేయగా అందులో 1 క్వింటాల్ 1 కేజీ గ్లైఫోసేట్ HT కాటన్ BT3 దొరికింది. ఇదంతా కూడా ప్రభుత్వం నిషేధించబడిన జాబితాలో విత్తనాలు. ఇప్పటివరకు ఎలాంటి పర్మిషన్స్ BT3 లేదు. ఈ విత్తనాన్ని పరిశీలించగా ఇవన్నీ కూడా HT కాటన్ చెప్పి చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చిన దరఖాస్తుపై కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసుకుని వీళ్ళిద్దరిని వెంకటేశ్వరు, తర్వాత వెంకటేశ్వర్ చెప్పిన ప్రకారంగా కొంతమంది రైతులు ఈయన దగ్గర ఆర్డర్స్ ఇచ్చి పెట్టడం జరిగింది. అందులో దుర్గం రాములు కూడా కొంత దీనిలో వీళ్ళు బాగా కొని చుట్టుపక్కల రైతులకి వెంకటేశ్వర అమ్ముతులు. ఇందులో భాగంగా కొంతమంది రైతుల మీద కూడా కేసు చేయడం జరిగింది. ముఖ్యంగా నకిలీ విత్తనాలు ఇవన్నీ కూడా ఎలాంటి నష్టం జరిగినా రైతుకు ఇన్సూరెన్స్ రాదు ఒకటి. రెండోది ఈ BT3 పెట్టడం వల్ల గడ్డి మందు, గ్లైఫోసేట్ మందు పెట్టడం వల్ల చాలా పర్యావరణానికి, భూమికి చాలా నష్టం జరుగుతుంది. తర్వాత క్యాన్సర్ కారకాలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే గడ్డి మందులు ఎక్కువ వాడే పత్తి విత్తనాలు ఎక్కువ కూడా వాడదు. మార్కెట్ అయితే ఖచ్చితంగా ఆరోగ్యం ప్రమాదం